రంగారెడ్డి జిల్లా హైత్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పెద్ద అంబర్పేట్ నేతాజీ నర్సింగ్ కళాశాల వద్ద విద్యార్థినికి న్యాయం చేయాలని ఏఐఎస్ఎఫ్, ఏవైఎస్, సిపిఐ నాయకులు ఆందోళన చేపట్టారు. బీఎస్సీ నర్సింగ్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న కడారి శ్రావ్య గత నెల 12న కళాశాల భవనం నుంచి కింద పడడంతో తీవ్రంగా గాయపడింది. పలు ఆసుపత్రుల్లో చికిత్స అనంతరం ఆమెను నిమ్స్కు తరలించారు. వైద్య ఖర్చులు భరిస్తామని కళాశాల యాజమాన్యం హామీ ఇచ్చి తర్వాత పట్టించుకోలేదని కుటుంబ సభ్యులు ఆరోపించారు. బాధిత విద్యార్థినికి న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామని సిపిఐ నాయకుడు రవీంద్రచారి తెలిపారు. కళాశాల యాజమాన్యంపై విచారణ జరిపి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. న్యాయం చేయాలి విద్యార్థికి వెంటనే, న్యాయం చేయాలి, న్యాయం చేయాలి, న్యాయం చేయాలి విద్యార్థికి వెంటనే, న్యాయం చేయాలి, న్యాయం చేయాలి, సేవకు న్యాయం చేయాలి, న్యాయం చేయాలి, న్యాయం చేయాలి, న్యాయం చేయాలి, సేవకు న్యాయం చేయాలి, న్యాయం చేయాలి, న్యాయం చేయాలి, న్యాయం చేయాలి. We want justice, we want justice. అయితే గత 6 నెలల క్రితమే బిఎస్ నర్సింగ్ కోసం మొదటి సంవత్సరం ఇక్కడ అడ్మిట్ చేసినాం. అయితే అమ్మాయి తల్లిదండ్రులు చూడలేక వారం రోజులు ఇన్సిడెంట్ జరగకంటే వారం రోజుల ముందర చూడడానికి వచ్చారు. అమ్మాయి ఏం చెప్పిందంటే, నాన్న ఇలా కాలేజీలో టీచర్స్ లేరు, మొత్తం 14కి ఎగ్జామ్స్ ఉన్నాయి, చాట్ జీపీటీ ద్వారా చదివిపిస్తారు అని అమ్మాయి తల్లిదండ్రులకు చెప్పుకొని ఏడ్చింది. అప్పుడే వాళ్ళు తల్లిదండ్రులు ఏం చేసినారు, మేము ఇంత ఫీజు కట్టి చదివిస్తుంటే ఇలా టీచర్స్ లేని ఎట్లా అని ప్రిన్సిపాల్ పిలిచి అడిగిన అందుకు ఆమె మనసులో పెట్టుకొని ఇది ఆమె అడిగిన 4-5 రోజుల తర్వాతనే ఆమె ఇన్సిడెంట్ చేసుకుంది. వాళ్ళ తల్లిదండ్రుల అనుమానం ఏంటంటే, మొత్తం మీద టీచర్ ప్రెషర్ వల్ల, ఈ కాలేజీ యజమాన్య నిర్లక్ష్యం వల్లనే అమ్మాయి సూసైడ్ చేసుకోవడం జరిగింది. ఇంకోటి అమ్మాయి ఏం చెప్తుందంటే, ప్రజెంట్ అంతకుముందుకేమో కింద పడ్డప్పుడేమో పోలీస్ స్టేట్మెంట్ తీసుకోరు ఆమె తల్లిదండ్రులు లేనప్పుడు. అమ్మాయి ఇప్పుడు ఏం చెప్తుందంటే, మేము అడిగితే ఎట్లా పడ్డామని చెప్తే, నన్ను ఇట్లా ప్రెషర్ చేసారు, మీరు చెప్పినందుకు టీచర్ లేరని చెప్పినందుకు నన్ను ప్రెషర్ చేసే వల్ల నేను చనిపోదామని దుంకిన. ఇంకోటి నాకు మరి స్టేట్మెంట్ ఎట్లా ఇచ్చినామంటే, పక్క నుండి కాలేజీ యజమాన్యం పోలీసు వాళ్ళ పక్క నుండి నేను పాస్ చేయించే బాధ్యత మాది. 4 years వరకు సర్టిఫికేట్లు ఏ కాలేజీలో కూడా నువ్వు చదవడానికి వీలు ఉండదు, సర్టిఫికేట్లు ఇవ్వము, మేమే పాస్ చేయించే బాధ్యత మాది. నువ్వు ఏమైనా స్టేట్మెంట్ ఇది చెప్పాలి, లేకపోతే నువ్వు ఏడనైనా చదవలేవు. ఇంకోటి ట్రీట్మెంట్ పూర్తి బాధ్యత మీ తల్లిదండ్రులకు మేము కాల్ చేయలేదు ఇంతవరకు, నేను చేయించే బాధ్యత నీదే. నువ్వు మా కాలేజీ పరువు పోకుండా మంచి విధంగా చెప్పేటట్టు చెప్పించిరని అమ్మాయి చెప్తుంది. ఇప్పుడు ఇంకోటి మేము నెక్స్ట్ రోజు మేము వచ్చినాక ఉదయం 4 గంటలకు ఇన్సిడెంట్ జరిగితే వాళ్ళ తల్లిదండ్రులకు 8:30 తర్వాత ఫోన్ చేశారు. ఆ హాస్పిటల్ దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళు ఏం చెప్పారంటే, సరే జరిగింది, ట్రీట్మెంట్ చేపిస్తాం, మా అమ్మాయి మంచి చెప్పించే బాధ్యత మీ కాలేజీలో జరిగింది కాబట్టి ఆ తల్లిదండ్రులకు కూడా ఏం లేదు, నిరుపేద తల్లిదండ్రులు ట్రీట్మెంట్ చేపిస్తాను ఒప్పందం చేసుకున్నాక తర్వాత నెక్స్ట్ రోజే ఏమంటే మేము నిమ్స్ల మంత్రి ద్వారా బెడ్ మాట్లాడుకున్నాం, అలా ట్రీట్మెంట్ చేపిస్తాం తీసుకుపోయి అక్కడ వదిలిపెట్టి ఎమర్జెన్సీ పేయింగ్ కింద జాయిన్ చేసి వెళ్ళే చేతులు ఎత్తేసి మేము ఏమన్నా తెల్లారి మేము బొలిపిస్తే ఎల్ఓసీలు తెప్పిస్తాం అది చెప్పిస్తాం అని చెప్పి, ఎల్ఓసీలు ఎట్లా తెప్పిస్తారు, మీరు ట్రీట్మెంట్ ఏదున్న బాధ్యత మీది కాకుండా వాళ్ళు సర్వీస్ చేస్తారు తప్ప వాళ్ళు ట్రీట్మెంట్కి అయ్యే ఖర్చులు భరించారని మేము అడిగితే, ఇల్లీగల్గా చూసుకుందాం ఏం చేస్తారో చేయరని చెప్పి. ఇంకోటి పక్కన కోండేటి మల్లయ్య అనే ఆయన అతనితో క్యాండిడేట్ తోటి ఫోన్ చేయించి, మీరు ధర్నా చేసి ఏం చేస్తారు పడితే ఆవంతలా పడ్డది, మీరు బాధ్యుల కాలేజీ వాళ్ళు బాధ్యుల అన్నట్టుగా వాళ్ళగారు మాట్లాడి బెదిరించడం జరిగింది. అలాగే రాజగోపాల్ రెడ్డి పిఏ గారితో కూడా ఫోన్ చేపించి బెదిరించడం జరిగింది. కావున కేసు కూడా పోలీసు వాళ్ళు కేసు కూడా తీసుకోకుంటే డీసీపీ మేడం దగ్గర పోయినాక అప్పుడు కాల్ చేసి సిఐ గారితో మాట్లాడిన తర్వాత ఎఫ్ఐఆర్ ఫైల్ చేసిరారు. కావున దీనివల్ల అమ్మాయి తక్కువ సాధారణంగా అమ్మాయి 2 కాళ్ళు నడుములు మొత్తం ఫ్రాక్చర్ అయ్యి ఇరిగిపోయి ఉన్నాయి. సాధారణ కింద 125A కింద నమోదు చేసారు, కేసు సాధారణ గాయం కింద నమోదు చేసారు. ఎమ్మెల్సీ మీ రిపోర్టు నిమ్స్ ఎమ్మెల్సీ రిపోర్ట్ పెడితే కూడా దాన్ని పక్కకు పెట్టి మామూలు మేము ఇచ్చిన పిటిషన్ ని ఫైల్ చేసి ఎఫ్ఐఆర్ లో డౌన్లోడ్ చేశారు. మాకు అమ్మాయికి చట్టపరంగా ఏ విధంగా అమ్మాయి స్టేట్మెంట్ ఎంత తప్పుదో పట్టించారు. ఇంకోటి అదొకటి క్లారిటీ కావాలి, అమ్మాయికి ట్రీట్మెంట్ చేపిస్తాను ఒప్పుకోరు కాబట్టి కంపల్సరీ ట్రీట్మెంట్ కావాలి, అమ్మాయికి న్యాయం చేయాలి, కంపల్సరీ అమ్మాయి న్యాయం చేయాలి. ఎందుకంటే ఆమె చావు బతుకుల మధ్య కొట్లాడుతుంది. ఇప్పుడు ఆల్రెడీ నడవలేని స్థితి, ఆమె జీవితం లైఫ్ స్పాయిల్ అయింది కాబట్టి ఆమెకు తగిన న్యాయం చేయాలని